నమస్తే, వెల్కమ్ టు శ్వేత న్యూస్. ముందుగా హెడ్లైన్స్. ఎమ్మెల్యే గంగుల కమలాకర్ సమక్షంలో బీఆర్ఎస్లోకి కాంగ్రెస్ నేతల చేరిక. 200 మంది కాంగ్రెస్ నేతలను బీఆర్ఎస్లోకి ఆహ్వానించిన ఎమ్మెల్యే రాష్ట్రాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేసే శక్తి కేవలం బీఆర్ఎస్ పార్టీకే ఉందని స్పష్టం. కరీంనగర్ మేయర్ పదవి కైవసమే బీజేపీ లక్ష్యం. కేంద్ర మంత్రి కార్పొరేషన్ పై కాషాయ జెండాను ఎగరేద్దామని కార్యకర్తలకు బండి పిలుపు. నేటి నుంచి షోరూం నుండే వాహన శాశ్వత రిజిస్ట్రేషన్లు. మంత్రి పొన్నం ప్రభాకర్. ఎక్కడ వాహనం కొంటే అక్కడ షోరూంల వద్దనే వాహన శాశ్వత రిజిస్ట్రేషన్లకు ఏర్పాట్లు. బీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వ హయాంలో రాష్ట్రంలోని కరీంనగర్ నగరాన్ని సుందరంగా తీర్చిదిద్దానని మాజీ మంత్రి కరీంనగర్ ఎమ్మెల్యే గంగుల కమలాకర్ పేర్కొన్నారు. బీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వ హయాంలో కేటాయించిన నిధులతో నిర్మించిన రామనగర్ మున్నూరుకాపు సంక్షేమ సంఘ భవనాన్ని శనివారం రోజున మున్నూరుకాపు రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ చల్లా హరిశంకర్తో కలిసి వారు ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ బీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వ హయాంలో కరీంనగర్ నగరానికి 1600 కోట్ల రూపాయలు తీసుకొచ్చి అభివృద్ధి చేశారన్నారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కరీంనగర్కు ₹2 కూడా కేటాయించలేదని విమర్శించారు. తాను మంత్రిగా ఉన్న సమయంలో కరీంనగర్ యువతకు ఉపాధి లభించాలని ఉద్దేశంతో మానేర్ రివర్ ఫ్రంట్ ప్రాజెక్టును చేపట్టానని, ఆ ప్రాజెక్టును కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఆపేయడం చాలా బాధాకరమన్నారు. ప్రభుత్వం మారగానే అభివృద్ధి ఆగిపోయిందని, కరీంనగర్ గుడ్డి దీపంగా మారిందన్నారు. రానున్న నగరపాలక సంస్థ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థులను గెలిపించాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే గంగులతో పాటు మున్నూరు కాపు సంఘం రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ చల్లా హరిశంకర్, స్థానిక డివిజన్ మాజీ కార్పొరేటర్ బోనాల శ్రీకాంత్, దిండిగల మహేష్, మాజీ అర్బన్ బ్యాంకు డైరెక్టర్ కర్రా సూర్యశేఖర్, నాయకులు మిడిదొడ్డి నవీన్, కాపు కులస్తులు, డివిజన్ వాసులు తదితరులు పాల్గొన్నారు. 1956 తర్వాత ఎన్నికలు జరిగినాయి. కరీంనగర్లో ఎన్నికలు జరిగినాయి. 1956 నుంచి లెక్కలు తీస్తే కరీంనగర్లో ఒక్కసారి గెలిచిన ఎమ్మెల్యే మళ్ళీ గెలవలే. చుక్కరావు సార్ కానీ తదనంతరము ఆనందరావు గారు కానీ, మృత్యుంజయ్ గారు కానీ, చంద్రశేఖరరావు గారు కానీ, జగపతిరావు గారు కానీ, దేవేందర్ రావు గారు కానీ, ఇట్లా ఎవరిని చూసినా మొదటి నుంచి చూసుకుంటే నలుమాచు కొండయ్య గారు కానీ, ఏ రోజు మాకన్నా మీరు పెద్దలు, చాలా పెద్దలు మీరు చూసినారు. కరీంనగర్లో ఒక్కసారి గెలిచిన ఎమ్మెల్యే మళ్ళీ గెలవలే. కానీ 2000 సంవత్సరంలో రాజకీయ కుటుంబం కాదు మాది. అయినా ఆ రోజు ఒక కౌన్సిలర్గా మా రాజకీయ జీవితం ప్రారంభించుకున్నాం. మా కుటుంబంలో ఎవరు రాజకీయ నాయకులు లేరు. నేనే సొంతగా ఎదిగి కౌన్సిలర్ అయినా 2000 సంవత్సరంలో. దాని తర్వాత 2005లో మళ్ళీ కార్పొరేటర్ అయినా. జెండాలో ఒక్కసారి గెలవంగానే మీరు మళ్ళీ ఓడగొట్టాలరా అంటారు, పక్కా అంటారు, ఎందుకు తెలియదు. రెండోసారి కార్పొరేటర్ గెలిపించారు. 2 సార్లు కార్పొరేటర్ గెలిచినా మూడోసారి మీరు ఓడగొట్టాలరా అంటారు. కానీ ప్రజలకు అవకాశం ఇవ్వలే. నేను మున్నూరు కాపు బిడ్డను కాబట్టి మళ్ళీ 2009లో ఎన్నికలలో మొదటిసారి నేను ఎమ్మెల్యేగా మీరు అందరూ ఆశీర్వదించారు. మీ ఆశీర్వాదంతో 2009లో ఎన్నికల్లో ఎమ్మెల్యే గెలిచినాం. దాని తర్వాత రెండోసారి గెలుతాడే, అందరు కలిసి ఒకటిసారి గెలిచిన మరోసారి గెలుతాడా అన్నారు. మళ్ళీ మీ ఆశీర్వాదం ఉన్నది, ప్రజల ఆశీర్వాదం ఉన్నది. తప్పు చేయలే గంగుల కమలాకర్, పైసలు తీసుకోలేదు, లంచాలు తీసుకోలేదు. ఈ లంచాలు తీసుకుంటే నాకే కాదు నా కులానికి కూడా మచ్చొస్తా అని చెప్పేసి జాగ్రత్తగా తీసుకుంటే 2014లో మళ్ళీ గెలిపించారు. 2014లో గెలిపించారు, 2018లో గెలిపించారు, 2023లో గెలిపించారు. అంటే సుమారు 27 సంవత్సరాల నుంచి ఓడిపోకుండా గెలిపించినందుకు మీ అందరికి శిరస్సు వంచి నేను నమస్కారం తెలుస్తాను. మీరే బలం, ప్రజలే బలం. అందులో ముఖ్యంగా నా బిడ్డ నిలబడ్డాడు అని చెప్పేసి సుమారు 4 సార్లు ఎమ్మెల్యేగా అవకాశం ఇచ్చారు. ఇంతకన్నా అదృష్టం ఉంటుంది బిడ్డ? ఎవరికైనా నచ్చిందా? నాకు కల్పించారంటే అది మీ అందరి ఆశీర్వాదంతో మేము ఇప్పటివరకు కూడా మేము గెలుపుకుంటూ వచ్చినాం.
మరి గెలిచినందుకు తప్పు చేసినావా? ఎక్కడికైనా మీ ఎమ్మెల్యే ఎవరా గంగుల కమలాకర్ తింటాడా? పైసలు తినడు. ఆ పేరున్నదా? ఎవరన్నా ఇల్లు కొలగొట్టే పేరుందా? ఎవరి అన్నా భూములు కబ్జా చేసిన పేరుందా? ఎక్కడ కూడా మచ్చ లేకుండా భయపడకుండా, నేనే కాదు నా కుటుంబానికి మచ్చ కాదు, నా కులానికి కూడా మచ్చని భయంతో భక్తితో పనిచేసుకుంటా ఈరోజు ఇప్పటి వరకు కూడా చేసుకుంటా మీ సేవ చేసుకుంటా వచ్చిన. కరీంనగర్ జిల్లా కేంద్రంలోని మార్కెట్ రోడ్లో గల వెంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవాలు నేటి నుంచి ప్రారంభమైన సందర్భంగా మాజీ మంత్రి కరీంనగర్ ఎమ్మెల్యే గంగుల కమలాకర్ను శనివారం రోజున వారి నివాసంలో కలిసి వారికి ఆహ్వాన పత్రాన్ని అందించి సాదరంగా ఆహ్వానించిన వెంకటేశ్వర స్వామి ఆలయ ఫౌండర్ ట్రస్ట్ సభ్యులు చకిలం గంగాధర్, చకిలం శ్రీనివాసులు, వీరి వెంట ఆలయ ఈవో సుధాకర్ తదితరులు ఉన్నారు. కరీంనగర్ నగరపాలక సంస్థ పరిధిలోని 2వ డివిజన్ బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి నూతి చందు, మాజీ జెడ్పీటీసీ నూతి వెంకటేష్ ఆధ్వర్యంలో శనివారం తీగలగుట్టపల్లి గ్రామ మాజీ సర్పంచ్ జంగపల్లి మల్లయ్య తన అనుచరులతో కలిసి సుమారు 200 మంది బీఆర్ఎస్ పార్టీలో చేరారు. ఈ సందర్భంగా మాజీ మంత్రి కరీంనగర్ ఎమ్మెల్యే గంగుల కమలాకర్ సమక్షంలో వారికి గులాబీ కండవా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా మాజీ సర్పంచ్ జంగపల్లి మల్లయ్య మాట్లాడుతూ, కాంగ్రెస్ పార్టీ ప్రజలను మోసం చేసి అధికారంలోకి వచ్చిందని, ఇచ్చిన మోసపూరిత హామీల వల్ల ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత పెరుగుతుందని అన్నారు. కాంగ్రెస్ విధానాలు ప్రజలకు నచ్చకపోవడంతో తెలంగాణ రాష్ట్ర అభివృద్ధి సాధ్యం కాదని, రాష్ట్రాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేసే శక్తి కేవలం బీఆర్ఎస్ పార్టీకే ఉందని స్పష్టం చేశారు. అదేవిధంగా కరీంనగర్ నియోజకవర్గాన్ని అన్ని విధాలుగా అభివృద్ధి చేసిన గంగుల కమలాకర్ నాయకత్వాన్ని నమ్మి బీఆర్ఎస్ పార్టీలో చేరినట్లు తెలిపారు. రానున్న రోజుల్లో పార్టీని మరింత బలోపేతం చేయడానికి అంకిత భావంతో పనిచేస్తామని పేర్కొన్నారు. కరీంనగర్ కార్పొరేషన్ స్థానాన్ని బీజేపీ కైవసం అందరూ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ అన్నారు. కరీంనగర్లోని ఈఎన్ గార్డెన్స్లో బీజేపీ నేతల సమావేశం జరిగింది. ఈ సందర్భంగా కేంద్ర మంత్రి బండి సంజయ్ మాట్లాడుతూ, ఈసారి బీజేపీకి మంచి వాతావరణం ఉందని, కరీంనగర్ కార్పొరేషన్ మేయర్ పదవిని కైవసం చేసుకోవడమే లక్ష్యమని చెప్పారు. కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలకు చెందిన నేతలు పెద్ద ఎత్తున బీజేపీలోకి వచ్చేందుకు సిద్ధంగా ఉన్నారని తెలిపారు. వారిని సాదరంగా ఆహ్వానించడంతో పాటు కలిసికట్టుగా పనిచేసి కార్పొరేషన్పై కాషాయ జెండాను ఎగురవేద్దామని కార్యకర్తలకు పిలుపునిచ్చారు. గెలిచే అవకాశం ఉన్న చోట పార్టీ కార్యకర్తలకు టికెట్లు ఇస్తామని పునరుద్ఘాటించారు. 24వ డివిజన్ మాజీ కార్పొరేటర్ ఒంటెల సత్యనారాయణ రెడ్డి తన అనుచరులతో కలిసి కేంద్ర మంత్రి బండి సంజయ్ సమక్షంలో బీజేపీలో చేరారు. అలాగే 56వ డివిజన్ మాజీ కార్పొరేటర్ తాటి ప్రభావతి తన అనుచరులతో కలిసి సంజయ్ సమక్షంలో కాషాయ కండువా కప్పుకున్నారు. ఈ కార్యక్రమంలో బీజేపీ జిల్లా అధ్యక్షులు గంగాడి కృష్ణారెడ్డి, మాజీ అధ్యక్షులు బాస సత్యనారాయణ, మాజీ మేయర్ సునీల్ రావు, డే శంకర్, మాజీ డిప్యూటీ మేయర్ గుగ్గిళ్ల రమేష్, సీనియర్ నేతలు ఓదేలు, వాసాల రమేష్, రాజేంద్ర ప్రసాద్, డాక్టర్ పుల్లెల పవన్, బోయిన్పల్లి ప్రవీణ్, గుజ్జ కృష్ణ తదితరులు పాల్గొన్నారు. నేటి నుంచి వాహనాల షోరూంల డీలర్ల వద్ద నుంచే వాహన శాశ్వత రిజిస్ట్రేషన్ చేసుకునే అవకాశం ఏర్పాటు చేసినట్లు రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ పేర్కొన్నారు. రవాణా శాఖలో నేటి నుంచి మరిన్ని సంస్కరణలు అమలవుతున్నాయన్నారు. కొత్తగా వాహనం కొన్న వాహనదారుడు రిజిస్ట్రేషన్ కోసం రవాణా శాఖ కార్యాలయానికి వెళ్లనవసరం లేదన్నారు. ఎక్కడ వాహనం కొంటే అక్కడ షోరూంల వద్దనే వాహన శాశ్వత రిజిస్ట్రేషన్ చేయబడుతుందన్నారు. వాహన శాఖలో అన్ని రకాల సేవలు ఆన్లైన్లోనే చేసే విధంగా కార్యక్రమాలు కొనసాగుతున్నాయని తెలంగాణ ప్రభుత్వం సారథిలో చేరింది. దీని ద్వారా రవాణా సేవలు, సౌకర్యాలు ప్రజలకు మరింత చేరువ కానున్నాయన్నారు. రవాణా శాఖ ఈవీ పాలసీ, స్క్రాప్ పాలసీ తీసుకొచ్చింది. రవాణా శాఖ అనేక సంస్కరణలు తీసుకొచ్చి రవాణా సేవలను ప్రజలకు మరింత అందుబాటులోకి తెచ్చిందన్నారు. ప్రజలంతా సహకరించాలని కోరారు. ఈ రోజు నుండి వాహనాల రిజిస్ట్రేషన్కు రవాణా శాఖ కార్యాలయంకి రావాల్సిన అవసరం లేదు. ఎక్కడ షోరూంలో కొంటే అక్కడనే రిజిస్ట్రేషన్ చేసుకునేటువంటి సౌకర్యాన్ని కలగజేస్తూ ఉన్నాం. అంతేకాకుండా మాన్యువల్ ఇంటర్వెన్షన్ లేకుండా అన్ని రకాల సేవలను ఆన్లైన్లో చేసేటువంటి కార్యక్రమం కొనసాగుతోంది. వాహన సారథిలో చేరడం సౌలభ్యాలు, సౌకర్యాలను ప్రజలకు ఇంటర్వెన్షన్
పొరపాటు జరగకుండా చూసే ప్రయత్నం చేస్తా ఉన్నాం. ఈ ప్రభుత్వం స్క్రాప్ పాలసీ తీసుకొచ్చాం, ఈవీ పాలసీ తీసుకొచ్చాం, రిఫ్లెక్టర్స్ సంబంధించి కావచ్చు, విఎల్డి కావచ్చు, హెచ్ఎస్ఆర్పి కావచ్చు, రకరకాల సంస్కరణల ద్వారా రవాణా శాఖ ద్వారా ప్రజలకు ఎటువంటి ఇబ్బంది లేకుండా ఒక మంచి సౌకర్యం కలిగే విధంగా రోడ్డు రవాణా వ్యవస్థలో మార్పులు చేసే సందర్భంగా ప్రజలందరూ సహకరించాలని కోరుతాం. జాతీయ రోడ్డు భద్రతా మాసోత్సవం సందర్భంగా రవాణా భద్రతపై అవగాహన కార్యక్రమంలో భాగంగా నగరంలో పోలీసుల ఆధ్వర్యంలో శనివారం బైక్ ర్యాలీ నిర్వహించనున్నారు. పోలీస్ హెడ్ క్వార్టర్స్లోని పరేడ్ గ్రౌండ్ నుంచి ప్రారంభమైన ఈ ర్యాలీలో పోలీస్ కమిషనర్ గౌస్ అలం పాల్గొన్నారు. ఈ సందర్భంగా సిపి గౌస్ అలం మాట్లాడుతూ ప్రయాణంలో నిబంధనలు పాటించాలని కోరారు. పోలీస్ పరేడ్ గ్రౌండ్ నుంచి ఈ ర్యాలీ బస్ స్టేషన్, ప్రతిమ మల్టీప్లెక్స్, గీతాభవన్ చౌరస్తా, మంకమ్మ తోటలోని పొన్నం కాంప్లెక్స్, శివ థియేటర్ సర్కిల్, కెమిస్ట్ భవన్ మీదుగా సాగుతుంది. అనంతరం ఎలక్ట్రిసిటీ కార్యాలయం వద్ద యూటర్న్ తీసుకొని కోర్టు చౌరస్తా, మంచిర్యాల చౌరస్తా, గాంధీ చౌరస్తా, నాఖా చౌరస్తా, బోట్ చౌరస్తా, కమాన్ చౌరస్తా తిరిగి బస్టాండ్ సర్కిల్, ప్రతిమ మల్టీప్లెక్స్ మీదుగా ప్రయాణించి పోలీస్ పరేడ్ గ్రౌండ్ వద్ద ముగిసింది. టూ వీలర్స్ ఉన్నాయి. సో 22 కోట్లు 10 లక్షలు టూ వీలర్స్ అంటే ఈ రోజు వరకు చూస్తే దాదాపు 22 కోట్లు 10 లక్షలు టూ వీలర్స్ మన దేశంలో ఉంది. వీఆర్ ద వరల్డ్స్ లార్జెస్ట్ అంటే పొజెసర్ ఆఫ్ టూ వీలర్స్. సో మన దగ్గర ఉన్న టూ వీలర్స్ ఎక్కడ కూడా ప్రపంచంలో లేదు. ఆ తర్వాత ఇండోనేషియాలో ఉంది. సో అంతమంది మన దగ్గర టూ వీలర్స్ ఉన్నప్పుడు ఖచ్చితంగా హెల్మెట్ నిబంధనలు అనేది ఆ అవేర్నెస్ కూడా అందరికీ ఉండాలి అని మేము కోరుతున్నాము. సో ఈ సందర్భంగా ఒక చిన్న ఇది అనిపిస్తుంది. అంటే ఒక సోషల్ మీడియాలో ట్రెండ్ అయిన కొన్ని ఒక సందర్భం నాకు గుర్తుకి వస్తుంది. సో ఇట్లాగే అవేర్నెస్ ప్రోగ్రామ్ చేస్తూ పోలీస్, ట్రాఫిక్ పోలీస్, ప్రభుత్వం ఉద్యోగులు అందరూ అవేర్నెస్ ప్రోగ్రామ్ చేసిన తర్వాత ఒక బైక్లో ఒక ఉద్యోగం పోయేటప్పుడు హెల్మెట్ వేసుకోలేదు అంట. సో వేసుకోలేదు కాబట్టి అంటే ఇది ఈరోజు ప్రెస్ వాళ్ళకి మీరు ఇచ్చి చాలా మంచి చేశారు. ఎందుకంటే చాలా సందర్భంలో వీళ్ళు వేసుకోలేదు అని రాస్తూ ఉంటారు. ఈసారి మనం ప్రెస్ వాళ్ళు ఎవరైనా వేసుకోలేదు అంటే వాళ్ళని ఫస్ట్ పట్టుకుంటాం. సో ఈ సందర్భంలో అంటే సరదాగా ఇది వాస్తవం, ఇది జరిగింది ట్విట్టర్లో కాబట్టి చెప్తున్నాను. సో ఒక ఇంటిగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్ సెంటర్ అంటే సీసీటీవీ, సిటీ అంతా సీసీటీవీ ఉన్న సెంటర్ని మేనేజ్ చేసిన ఒక ఉద్యోగి మీద టూ వీలర్లో వెళ్ళేటప్పుడు హెల్మెట్ పెట్టలేదు అని ప్రెస్ వాళ్ళు ఫోటో తీస్తే స్పెసిఫిక్ గా దీంట్లో హైయెస్ట్ నెంబర్ ఇస్ ఆఫ్ టూ వీలర్ రైడర్. దీంట్లో 40% దాదాపు 80 పీపుల్ దే డైడ్ హు ఆర్ టూ వీలర్ రైడర్స్ యాక్సిడెంట్ లో. ముఖ్యంగా మెయిన్ రీజన్ దీంట్లో మోర్ దెన్ 90% రీజన్ ఇస్ రైడింగ్ వితౌట్ హెల్మెట్. దీనివల్ల హెల్మెట్ అవేర్నెస్ గురించి స్పెసిఫిక్గా ఈరోజు ఇది ప్రోగ్రామ్ చేయడం జరిగింది. చాలా మందికి హెల్మెట్స్ కూడా డిస్ట్రిబ్యూట్ చేశాము. దీనికి మెయిన్ ఉద్దేశం ఏంటి అంటే టూ వీలర్ ఇఫ్ యూఆర్ యూజింగ్ ఖచ్చితంగా హెల్మెట్ ధరించాలి. ఎందుకంటే ఎప్పుడైనా చిన్న యాక్సిడెంట్ అయితే స్పెషల్గా టూ వీలర్లో ఇంబ్యాలెన్స్ జరుగుతుంది. కొద్దిగా టచ్ అయితే కూడా విత్ అదర్ వెహికల్ ఆర్ పెడిస్ట్రియన్ ఇట్ విల్ గెట్ ఇంబ్యాలెన్స్. ఖచ్చితంగా ఆ రైడర్ కింద పడిపోతారు. కింద పడిపోయినప్పుడు హెడ్లో చిన్న ఇంజరీ అయితే కూడా ఇట్ కెన్ కాజ్ బ్లడ్ క్లాట్ ఇన్ ది బ్రెయిన్ అండ్ ఇట్ కెన్ లీడ్ టు ఫెటల్ ఇంజరీ. Till now I have not seen a single accident where ఒక హెల్మెట్ వేసుకున్న పర్సన్ చనిపోయారు. ఇట్లా నేను చూడలేదు. ఇంజరీ అవుతుంది, హెల్మెట్ వేసుకుంటే మ్యాక్సిమం. నగరంలోని ఆర్టీసీ బస్టాండ్ వద్ద రోడ్డు భద్రతపై అవగాహన కల్పించే ఉద్దేశంతో అరేవ్ అలైవ్ సిపి గౌస్ సలం పాల్గొని మాట్లాడారు. రోడ్డు ప్రమాదాల నివారణకు ప్రతి ఒక్కరూ ట్రాఫిక్ నిబంధనలను విధిగా పాటించాలని సూచించారు. ద్విచక్ర వాహనదారులు తప్పనిసరిగా హెల్మెట్, కార్లో ప్రయాణించేవారు సీట్ బెల్ట్ తప్పకుండా ధరించాలి. మద్యం సేవించి వాహనం నడపడం, మద్యం మత్తులో వాహనాలు నడిపి ప్రాణాల మీదకు తెచ్చుకోవద్దని, ఇతరుల ప్రాణాలకు నష్టం కలిగించకూడదని అన్నారు. వయసు నిండని పిల్లలకు వాహనాలు ఇవ్వకూడదని తెలిపారు. మితిమీరిన వేగం ప్రమాదాలకు ప్రధాన కారణం కావున
వేగ నియంత్రణ పాటించాలన్నారు. అనంతరం రోడ్డు నిబంధనలను పాటిస్తామని, తోటి వారికి అవగాహన కల్పిస్తామని, ప్రమాదాల రహిత సమాజం కోసం కృషి చేస్తామని పలువురితో ప్రమాణం చేయించారు. అనంతరం పలువురు డ్రైవర్లను సన్మానించారు. ఈ కార్యక్రమంలో రోడ్డు రవాణా శాఖ, ఆర్టీసీ అధికారులు పాల్గొన్నారు. టౌన్లో కరీంనగర్ 2 డిపో ఆర్టీసీ డిపోలో ఫెలిసిటేషన్ ఆఫ్ ఆర్టీసీ డ్రైవర్స్ జరిగింది. హూ హ్యావ్ డన్ వెరీ గుడ్ జాబ్ అండ్ కండక్టెడ్ డ్యూటీ వితౌట్ కాజింగ్ ఎనీ యాక్సిడెంట్. దీంట్లో నాతో పాటు డిటీసీ గారు, డిటిఓ గారు, ఆర్ఎం గారు అండ్ అదర్ డిప్టీ ఆర్ఎంస్, ఏసీపీ ట్రాఫిక్, ఏసీపీ టౌన్ పార్టిసిపేట్ చేశారు. ఇట్స్ వెరీ హార్ట్నింగ్ టు సీ ఇంతమంది డ్రైవర్స్ చాలా 30-35 ఇయర్స్ నుంచి వితౌట్ కాజింగ్ ఎనీ యాక్సిడెంట్ సిన్సియర్గా హార్డ్ వర్క్ చేసి వితౌట్ ఎనీ బ్లేమ్ ఇన్ దియర్ కెరియర్ ఇట్లా కంప్లీట్ చేశారు. అండ్ దీంతో పాటు రోడ్ సేఫ్టీ మంత్ కూడా నడుస్తుంది కాబట్టి అరైవ్ అలైవ్ ప్రోగ్రామ్తో భాగంగా డిఫెన్సివ్ డ్రైవింగ్ గురించి కూడా అందరికీ బ్రీఫింగ్ జరిగింది. మరి డ్రైవర్లకు కూడా సూచనలు ఇవ్వడం జరిగింది. సేఫ్గా డ్రైవింగ్ చేయడం దానిపైన కూడా కొన్ని వాళ్ళకు అవగాహన కూడా కల్పించాం. అదేవిధంగా ఈ యొక్క జనవరి నెల మాసంలో మనకు జాతీయ రోడ్డు భద్రత మాసోత్సవ సందర్భంగా కూడా ఆ కార్యక్రమంలో కూడా వీళ్ళు ఇక్కడ పాల్పంచుకోవడం జరిగింది. మరి వివిధ జిల్లాల నుంచి వచ్చేసిన డ్రైవర్లకు కూడా వాళ్ళ ఏదైతే అనుభవం ఉందో 25 సంవత్సరాలు 30 సంవత్సరాలు ఏళ్ళ తరబడి నుంచి ఆ ఫ్యూయల్ కానీ కన్జంప్షన్ కానీ మరియు రోడ్డు ప్రమాదం జరగకుండా వాళ్ళటువంటి డ్రైవర్లు కూడా వాళ్ళ స్ఫూర్తిని కూడా ఇప్పుడు వచ్చే కొత్త డ్రైవర్లకు కూడా వాళ్లకు సూచనలు ఇవ్వాలి. ఏ రకంగా మనము బస్సు డ్రైవింగ్ చేయాలనేది కూడా వాళ్ళకి ఇస్తే ఇంకా వీళ్ళ తరహా కూడా వాళ్ళు కూడా అవన్నీ పాటించుకుంటూ మరి ప్రమాదాలు జరగకుండా ఉంటాయని నేను భావిస్తున్నాను. రోడ్డు భద్రత మాసోత్సవాల సందర్భంగా మరి టీజీఎస్ఆర్టీసీ ఈ మాసోత్సవాలను ఘనంగా జరుపుకోవడం జరిగింది. మరి ఈ నెలాఖరికి ఫెలిసిటేషన్ చేసుకోవాల్సింది మేడారం జాతర ఉంది కాబట్టి 1 వీక్ ముందు చేయడం జరుగుతుంది. మరి ఈ డ్రైవర్స్ను ఉత్తేజపరచడం కోసము ఈరోజు సిపి గారు, గౌరవ సిపి గారు గౌసాలం గారు, అలాగే డిటీసీ పురుషోత్తం గారు, డిటిఓ శ్రీకాంత్ గారు అండ్ టౌన్ ఏసీపీసీ ఇద్దరు స్వాములు రావడం జరిగింది. సో మా డ్రైవర్స్ మా ఆచారం ప్రకారం ఏంటంటే ప్రతి డిపోకు 3 బెస్ట్ డ్రైవర్స్ని సెలెక్ట్ చేస్తాము. మాకు 11 డిపోలు ఉన్నాయి కాబట్టి 33 మంది. రీజనల్ లెవెల్లో బెస్ట్ 3 డ్రైవర్స్ని సెలెక్ట్ చేస్తాము. 42వ డివిజన్ కాంగ్రెస్ నేత డాక్టర్ రాజన్న డీసీసీ కార్యాలయంలో పత్రికా విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మాజీ మేయర్ సునీల్ రావు గతంలో తనపై మోపిన ఆరోపణలను ఖండిస్తూ డాక్టర్ రాజన్న గారు తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. మాజీ మేయర్గా సునీల్ రావు ఎంత అవినీతికి పాల్పడ్డారో నగర ప్రజలందరికీ తెలుసని, రాజకీయాలలో విమర్శలు, ఆరోపణలు చేసే విషయంలో ఒక పద్ధతి ఉంటుందని, దానికి భిన్నంగా కుక్కలు, పందులు అంటూ అసభ్యకరంగా, అభ్యంతరకరంగా వ్యాఖ్యలు చేస్తూ ఆరోపణలు చేయడం సునీల్ రావుకి తగదన్నారు. ఇక సరెండర్కు, సస్పెన్షన్కు తేడా తెలియని సునీల్ రావు 5 సంవత్సరాలు మేయర్గా ఎలా ఉన్నారు అర్థం కావట్లేదన్నారు. నాపై వచ్చిన ఆరోపణలను తిప్పికొట్టడానికి నేను సిద్ధంగా ఉన్నానన్నారు. నేను ఎలాంటి అవినీతికి పాల్పడలేదని తెలిపారు. కలెక్టరేట్ హెలీప్యాడ్ వద్ద ఉన్న హనుమాన్ గుడి వద్ద తడి బట్టలతో వచ్చి ప్రమాణం చేయడానికి సిద్ధంగా ఉన్నాను. నువ్వు మేయర్గా ఇలాంటి అవినీతికి పాల్పడలేదని, ప్రజల సొమ్ము దోచుకోలేదని నిరూపించదలుచుకుంటే నువ్వు కూడా తడి బట్టలతో వచ్చి హనుమాన్ గుడి వద్ద దేవుని పాదాలపై ప్రమాణం చేయాలని డిమాండ్ చేశారు. ఈ సమావేశంలో కాంగ్రెస్ నాయకులు లాయక్, మహమ్మద్ చాందు తదితరులు పాల్గొన్నారు. రావు గారు, మీరు వ్యక్తిగతంగా విమర్శించకండి, సిస్టమ్ మీద నడవండి, ప్రభుత్వ సిస్టమ్ మీద నడవండి. కానీ వీడు బర్రె, వీడు దున్నపోతు అనడం చాలా తప్పు. అనకుండా అంటే అది అవినీతికి ఒక సింబల్ కాబట్టి అవినీతిని పోల్చేది తప్ప నువ్వు ఆయన నీడలో పెరిగి, వాళ్ళ డాడీ నీడలో పెరిగి, ఈయన చేయంగా పట్టణ కాంగ్రెస్ అయ్యి, రాజేంద్రరావు చేయంగానే పట్టణ కాంగ్రెస్ అయ్యింది. ఇదే శ్రీనివాసరెడ్డి, ఇప్పుడు పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు ఈయన పట్టణ కాంగ్రెస్ ప్రెసిడెంట్ చేసిండు. అంటే ఆయనకి ఏంటంటే ఎక్కడ పార్టీ అనుకూలంగా ఉంటే ఆ పార్టీలో పోవడం, ఆ పార్టీని భ్రష్టు పట్టియడం, అక్కడ అంతా అయిపోయినాక ఇంకో పార్టీకి రావడం, అక్కడ అయిపోయిన తర్వాత ఇంకో పార్టీలో చేయడం. అట్లా ప్రభాకర్ దగ్గర ఉన్నాడు. ప్రభాకర్ గారిని గత ఆయన ఎంపీ ఓడిపోగానే గత మళ్ళీ మార్చింది బీఆర్ఎస్. వినోద్ కుమార్ పోగానే
మళ్ళీ బీజేపీ పోయాడు. మరి బీజేపీలో బండి సంజయ్ గారిని ఏం చేస్తాడో మరి బండి సంజయ్ గారు కూడా ఆలోచించుకోవాలని సభాముఖంగా కోరుతున్నాను. కరీంనగర్లో హుస్సేన్పురా మహమ్మద్ అబ్దుల్ జమీల్ డీసీసీ మైనార్టీ అధికార ప్రతినిధి మాట్లాడుతూ కరీంనగర్లో హుస్సేన్పురా 5, 27 డివిజన్లలో సుమారు 23 రకాల అభివృద్ధి పనులలో అవినీతి అక్రమాలు జరుగుతున్నా చర్యలు తీసుకోవడం లేదని అన్నారు. ఈ విషయంలో లోకాయుక్తలు కూడా ఫిర్యాదు చేశామన్నారు. కాంగ్రెస్ మైనార్టీ నేత తాజుద్దీన్ ఒకరి పేరిట మరొకరి పేరిట అభివృద్ధి పనులు చేస్తున్నారని పేర్కొన్నారు. వెంటనే వారిపై తగిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో పలువురు పాల్గొన్నారు. నగర పాలక సంస్థ అవినీతిగా మారింది. మేయర్కి కార్పొరేటర్ నుండి మేయర్ వరకు మొత్తం అవినీతి జరిగింది. ముఖ్యంగా పాత 5వ డివిజన్ 27వ డివిజన్ హుస్సేన్పురాలోని ఒకరి కాంట్రాక్టర్ లేకున్నా సుత దొంగ బిల్లు లేపుతూ అవినీతిమయం చేస్తూ నా అధికారులు కూడా దాంట్లో ఉన్నారు. వాళ్ళపై కూడా చర్యలు తీసుకోవాలని మేము మైనార్టీ సెల్ తరఫున కోరుచున్నాము. వర్కులు జరిగి కొన్ని సంవత్సరాలు అవుతున్నా కూడా విదేశాలు కాంట్రాక్టర్ ఇక్కడ లేకుండా విదేశాలలో ఉన్నా కూడా ఫోర్జరీ సంతకాల ద్వారా బిల్లులు లేపుతూ ఆ డివిజన్ కార్పొరేటర్లు కానీ వాళ్ళ కుటుంబ సభ్యులపై కానీ కఠినంగా శాఖపరమైన చర్యలు తీసుకోవాలని మైనార్టీ సెల్ తరఫున కోరుచున్నాను. కరీంనగర్ నగరపాలక సంస్థకు సంబంధించి జరిగిన అవినీతి గురించి ప్రత్యేకంగా హుస్సేన్పురా వార్డు నంబర్ 27, 5కు సంబంధించిన అభివృద్ధి పనుల గురించి అసలు వాడాలో డివిజన్లో ఏ విధమైన పనులు జరుగుతున్నాయనే వివరాల కోసం 20 ఫిబ్రవరి 2020 సంవత్సరంలో ఈ వార్డులకు సంబంధించిన అభివృద్ధి పనుల గురించి వివరాలు తెలుసుకోగా మాకు అందిన సమాచారం నగరపాలక సంస్థ ద్వారా అందిన సమాచారం ప్రకారం వార్డులలో దాదాపు 23 రకాల పనులు జరుగుతున్నాయి. అందులో కాంట్రాక్టర్ అగ్రిమెంట్లు కూడా మేము కోరడం జరిగింది. అందులో మా హుస్సేన్పురా సంబంధించిన మజ్లిస్ నాయకుడు మొహమ్మద్ అబ్బాస్ సమీ వాళ్ళ కుమారుని పేరు మీద కాంట్రాక్ట్స్ ఉన్నాయి. వాస్తవానికి ఆయన కుమారుడు ఇబ్రాహీం అబ్బాస్ 2016 ఆగస్టు నుండి విదేశాలలో ఉంటాడు. ఆయన యొక్క పేరు మీద తప్పుడు సంతకాలు చేసి, ఆయన సంతకం కాదు తప్పుడు సంతకాలు చేసి తప్పుడు కాంట్రాక్టులు తీసుకొని హుస్సేన్పురా సంబంధించిన అభివృద్ధి నిధులను తప్పుదోవ పట్టించి 62 డివిజన్లకు చెందిన దంపతులు పూరెళ్ల సరోజ మధు 200 మంది అనుచరులతో కలిసి 32, 27 డివిజన్లకు చెందిన వారు జిల్లా కాంగ్రెస్ కార్యాలయంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు. జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులు మేడిపల్లి సత్యం, కరీంనగర్ కాంగ్రెస్ కార్పొరేషన్ అధ్యక్షులు వైద్యుల అంజన్ కుమార్, కరీంనగర్ అసెంబ్లీ ఇన్ఛార్జి వెలిచాల రాజేందర్రావు, సుడా చైర్మన్ కోమటిరెడ్డి నరేందర్ రెడ్డి, ఆర్టీఏ మెంబర్ పడాల రాహుల్, అర్బన్ బ్యాంకు చైర్మన్ కర్ర రాజశేఖర్ పార్టీ కండువా కప్పి సాదరంగా ఆహ్వానించారు. సందర్భంగా మేడిపల్లి సత్యంతో పాటు నాయకులు మాట్లాడుతూ గత బీఆర్ఎస్ 10 సంవత్సరాల హయాంలో అనేక అవినీతి అక్రమాలు జరిగాయని, కాంగ్రెస్ పార్టీ చేస్తున్న అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలకు ప్రజలు ఆకర్షితులై బీఆర్ఎస్ బీజేపీ పార్టీలను వీడి భారీ సంఖ్యలో కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నారని అన్నారు. ఇక పూరెళ్ల సరోజ మాట్లాడుతూ గత 15 సంవత్సరాల నుంచి బీఆర్ఎస్ పార్టీలో ఉన్నాను. దాంట్లో మహిళలకు ప్రాధాన్యత లేదు. కాంగ్రెస్ పార్టీ మహిళలకు పెద్దపీట వేస్తుందని తెలిసి నా డివిజన్ ప్రజల కోరిక మేరకు ఈరోజు కాంగ్రెస్ పార్టీలో చేరడం జరిగిందని, నా డివిజన్లో ఎవరికి ఏ ఆపదొచ్చినా సహాయం చేయడానికి నేను ముందు వరుసలో ఉంటానని, బంపర్ మెజార్టీతో గెలిచి వస్తానని అన్నారు. ఈ కార్యక్రమంలో నాయకులు ఎండి థాజ్, మల్లికార్జున్, రాజేందర్, శ్రావణ్ నాయక్, మూల రవీందర్ రెడ్డి, అబ్దుల్ రెహమాన్, చల్ర పద్మ, ఉప్పరి విశాల్, కమరుద్దీన్ పాల్గొన్నారు. మహిళలకు ఇక్కడ కాంగ్రెస్ పార్టీలో సరైన అవకాశం ఇస్తారు, అభివృద్ధి చేస్తారనే నమ్మకం ఉంది. రేవంత్ అన్న ఆధ్వర్యంలో, పొన్నం ప్రభాకర్ అన్న ఆధ్వర్యంలో, శ్రీధర్ బాబు ఆధ్వర్యంలో, మెయిన్గా మన ఇందిరాగాంధీ ఒక మహిళగా మన కాంగ్రెస్ పార్టీ నాయకురాలు ఇందిరాగాంధీ, సోనియమ్మ, రాహుల్ గాంధీ అందరి ఆధ్వర్యం ఆశీర్వాదాలు మరియు నా డివిజన్ 62 డివిజన్ ప్రజల ఆశీర్వాదం నాకు ఉంటుంది. వాళ్ళు హామీ ఇచ్చిర్రు, అక్క సరోజక్క ఈసారి నువ్వు నిలబడు, ఎందుకంటే నువ్వు ప్రజాసేవ కోసం చాలా 15 సంవత్సరాలు డివిజన్లో మీరు తిరిగేది చూస్తున్నాము. మీరు అధికారంలో లేకున్నా కూడా ఏ సమస్యకు వచ్చినా కూడా కాదనకుండా రంజాన్కైనా పంచుతున్నారు, దసరాకైనా నా వంతు సహాయం, నా దగ్గర 10 రూపాయలు ఉంటే
నేను ఒక 5 రూపాయలు ఖర్చు పెడుతున్నా. యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్ పనులను ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ ప్రారంభించారు. యాంత్రీకరణ సబ్సిడీ కింద డివిజన్ పరిధిలోని రైతులకు పనిముట్లను అందజేశారు. అనంతరం మండలంలోని సర్పంచులను సన్మానించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ మాట్లాడుతూ విద్య ప్రతి వ్యక్తిని ఉన్నత స్థాయికి తీసుకెళ్తుందని, తెలంగాణ ప్రభుత్వం విద్య, వైద్యం, వ్యవసాయంకి ప్రాధాన్యతనిస్తుందని అన్నారు. ప్రజాపాలనలో భాగంగా 6 గ్యారంటీలను అమలు చేస్తూ అందరికీ ఇంటర్నేషనల్ కార్పొరేట్ విద్యను ప్రోత్సహించాలనే లక్ష్యంతో ఇంటిగ్రేటెడ్ స్కూళ్లను ఏర్పాటు చేస్తుందని తెలిపారు. గత ప్రభుత్వం విద్యను నిర్లక్ష్యం చేసిందని అన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా గ్రంథాలయ చైర్మన్ సత్తు మల్లేశం, డిపిఓ జగదీశ్వర్, ఎంఆర్ఓ కర్ర శ్రీనివాసరెడ్డి, ఎంపీటీఓ రాజీవ్ మల్హోత్రా, స్థానిక సర్పంచ్ గంకిడి లక్ష్మారెడ్డి, మండల అధ్యక్షులు బండారి రమేష్, సర్పంచ్ తుమ్మనపల్లి శ్రీనివాసరావు, సర్పంచులు పొన్నాల సంపత్, జింక మారుతి, గుంటి మల్లేశం, పైడిపల్లి ఆంజనేయులు, సర్పంచులు, నాయకులు తదితరులు పాల్గొన్నారు. ప్రారంభిస్తున్నాం. ఈ పనులు ప్రారంభించడానికి చాలా మంది చాలా విధాలుగా మాట్లాడుతూ ఉన్నారు. పనులు ఇవి ఎప్పుడు వచ్చింది, ఎక్కడ పోయిందని ఈరోజు ప్రారంభిస్తున్నాం. ఇంకొక 2 ఏళ్ల లోపల ఈ ప్రాజెక్ట్ అమల్లోకి అందుబాటులోకి వస్తుంది. ఇక్కడ విద్యార్థులు చదువుకుంటారు. 25 ఎకరాల ఒక ప్రశాంతమైన వాతావరణంలో ఒక ఇంటర్నేషనల్ స్టాండర్డ్ స్కూల్ని ప్రభుత్వం నిర్మిస్తూ ఉన్నది. ఈ ఆలోచనను ఆయనకు రావడమే మొదలుపెట్టి ఈరోజు ఆ కళను సాకారం చేస్తూ ఉన్నారు. కాబట్టి మీరందరూ కూడా ఈ ప్రభుత్వాన్ని ఆశీర్వదించండి. ఎందుకనంటే విద్యతోనే సకలం వస్తుంది, సర్వం వస్తుంది. మీరు ఏ దేశ ప్రధానులను తీసుకున్నా కూడా వాళ్ళంతా చదువుతూనే పైకి వచ్చినారు. ఏ సైంటిస్ట్ తీసుకున్నా చదువుతూనే పైకి వచ్చినారు. ఎవరిని తీసుకున్నా కూడా చదువుకు మీరందరూ తల్లులు వచ్చినారు. కాబట్టి మీ పిల్లలకు కూడా అదే చెప్పాలి. తల్లి చెప్తే వింటారు. మీరు ఇటువైపు సీరియళ్ళు, ఆ పిల్లోడు యూట్యూబ్లో ఉండకుండా, వాట్సాప్లో ఉండకుండా, వాడు రాగానే స్నానం చేయించి చదువుకోరా బిడ్డ అని చెప్పే విధంగా మీరు తయారు చేయాలి. మేడారం సమ్మక్క జాతర సందర్భంగా కరీంనగర్లో భక్తుల రద్దీ గణనీయంగా పెరిగింది. బస్టాండ్లో ఉసుకుపోస్తే దొరకని విధంగా భక్తులు వేములవాడ, మేడారం బస్సుల కోసం వేచి ఉంటున్నారు. అటు మేడారంలోనూ సమ్మక్క సారలమ్మ అమ్మవారిని దర్శించుకుంటున్న ప్రజలు మేడారం జాతర సందర్భంగా ఏర్పాటు చేసిన తాత్కాలిక బస్ స్టేషన్, ఆర్టీసీ ఉద్యోగుల విశ్రాంతి షెడ్యూలు, జాతర స్పెషల్ బస్సులను ఏర్పాటు చేయడంతో భక్తుల రద్దీ పెరిగింది. దీంతో భక్తుల రాకపోకలు కొనసాగుతున్నాయి. మహిళలు ఫ్రీ బస్సు సౌకర్యాన్ని పూర్తిగా వినియోగించుకుంటున్నారు. ప్రభుత్వం తీసుకుంటున్న ఏర్పాట్లపై ప్రజలు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. రేవంత్ అన్న గారు మాది కేసంద్రము కాబట్టి మేము ఈ సమ్మక్క జాతరకు వచ్చాము. మేము అప్పుడు డబ్బులు పెట్టుకొని రావాలంటే చాలా ఇబ్బంది పడేవాళ్ళము. ఇప్పుడు మంచిగా ఫ్రీ టికెట్ పెట్టిన కాంచి సంతోషంగా వచ్చిపోతున్నాము. రేవంత్ అన్న గారు మీకు చాలా ధన్యవాదాలు. ఈ మహాలక్ష్మి పథకం ప్రభుత్వం ప్రవేశపెట్టిన దగ్గర నుంచి మహిళలు బ్రహ్మాండంగా దీన్ని ఉపయోగించుకుంటున్నారు. ఇప్పుడు మా సమ్మక్క సారక్క జాతరలో కూడా ఇదివరకంటే గతంలో కూడా ప్రభుత్వం మహాలక్ష్మి పథకం ప్రవేశపెట్టినప్పుడు వన్ టైం మేడారం జాతరలో బాగానే ఉపయోగించుకున్నారు. గతం కంటే ఇప్పుడు మహిళల్లో చాలా ఉత్సాహం వచ్చింది. ప్రభుత్వం మీద మంచి స్పందన వస్తుంది. ఈ మహాలక్ష్మి పథకం వల్ల మాకు చాలా ఇంట్రెస్టింగ్గా ఈ జర్నీ చేయాలని అనిపిస్తుంది అని వాళ్ళలో మంచి స్పందన కనిపిస్తుంది. చాలా పెద్ద ఎత్తున ఇదివరకంటే భారీ ఎత్తున మహిళలు వచ్చి సమ్మక్క సారక్క అమ్మవారిని జాతరలో పాల్గొని అమ్మవారిని భక్తి శ్రద్ధలతో ఉన్నారు. శ్వేత న్యూస్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. ఎమ్మెల్యే గంగుల కమలాకర్ సమక్షంలో బీఆర్ఎస్లోకి కాంగ్రెస్ నేతల చేరిక. 200 మంది కాంగ్రెస్ నేతలను బీఆర్ఎస్లోకి ఆహ్వానించిన ఎమ్మెల్యే. రాష్ట్రాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేసే శక్తి కేవలం బీఆర్ఎస్ పార్టీకే ఉందని స్పష్టం. కరీంనగర్ మేయర్ పదవి కైవసమే బీజేపీ లక్ష్యం. కేంద్ర మంత్రి. కార్పొరేషన్పై కాషాయ జెండాను ఎగరేద్దామని కార్యకర్తలకు బండి పిలుపు. నేటి నుంచి షోరూం నుండే వాహన శాశ్వత రిజిస్ట్రేషన్లు. మంత్రి పొన్నం ప్రభాకర్. ఎక్కడ వాహనం కొంటే అక్కడే షోరూంల వద్దనే వాహన శాశ్వత రిజిస్ట్రేషన్లకు ఏర్పాట్లు.
ఇవి ఇప్పటివరకున్న శ్వేత న్యూస్. నమస్తే. Thank you.